ఈరోజు సిద్ధపాటుతో మనం ఉన్నామా? ఈరోజు దేవుడు ఈ రాత్రికి ఆయన దిగి వస్తే ఆ మహిమ ప్రత్యక్షతని మనము చూడడానికి ఈరోజు సిద్ధపాటుగా మనం ఉన్నామా? అమ్మ చాలాసార్లు మనకు మంచి చదువు మనకుంది, మంచి బైబిళ్ళు మనకున్నాయి, చాలా మంచిది. అయితే దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నామా? ఈరోజు సెల్ ఫోన్స్ మనకున్నాయి, ప్రతిరోజు కూడా ఏదో ఒక వాక్యము మనకు యూట్యూబ్లో మనకు అవైలబుల్గా ఉంది. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం, ఎన్ని పాటల్ని మనం ఇన్ని దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. వ్యర్థమైనటువంటి కార్యాల్లో మనం ఉన్నామా, లేకుంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇస్తా ఉన్నామా? ఈరోజు చూడండి, ఈరోజు లోకంలో మన జీవితాల్ని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యము మనకి ఉన్నప్పటికీ కూడా, దేవుని సేవకులు మన ఎదుట ఉన్నప్పటికీ కూడా, ఈరోజు మనకు దేవుడు మంచి మొబైల్ని దేవుడు ఇచ్చినప్పటికీ కూడా, ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం, ఎంతమంది దేవుని వాక్యాన్ని మనము పాటిస్తూ ఉన్నాం.